మేము వచ్చేసి బ్యాంబూ కర్టెన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తూ ఉంటాము. మీకు ఇది చూస్తూ ఉంటే ఐడియా వచ్చి ఉంటుంది ఇది ఎక్కడ యూజ్ చేస్తామని చెప్పేసి. జనరల్గా ఈ బ్యాంబూ కర్టెన్స్ మనం ఎందుకు యూజ్ చేస్తామని చెప్పేసి అంటే మనకి ఇప్పుడు వచ్చేది ఎండాకాలం అనమాట. సో ఎండాకాలంలో డైరెక్ట్ సన్లైట్ మనకు లోపలికి రాకుండా మనకు బాల్కనీలలో ఈ బ్యాంబూ కర్టెన్స్ యూజ్ చేస్తే కనుక మనకు ఆ సన్లైట్ లోపలికి రాకుండా ఉంటుంది. దీంట్లో మనకు ఏ కలర్ అయినా కూడా మనకు సేమ్ ప్రైస్ అండి. ఇది మనకు సౌత్ ఇండియాలో ఎక్కడ కూడా దొరకదు. సో ఇది మన ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ కాబట్టి మనం కస్టమైజ్ బ్యాంబూ కర్టెన్స్ కూడా మనం మేకింగ్ చేస్తూ ఉంటాము. ఇది వచ్చేసి మనకు పెయింట్. ఈ పెయింట్లోనే మనకు టర్పెంటాయిల్ కలుపుతూ ఉంటాం కాబట్టి మనకు వాటర్ ప్రూఫ్ అని చెప్పేసి చెప్పాం కదా. ఈ టర్పెంటాయిల్ కలపడం వల్ల మనకు ఫంగస్ అనేది రాకుండా ఉంటుంది. మనం కస్టమర్ ఏదైతే చూస్ చేసుకుంటారో ఆ క్లాత్ మనము స్టిచ్చింగ్ చేస్తూ ఉంటాము. నా పేరు మహేష్ బండా. మా కంపెనీ నేమ్ వచ్చేసి బండా స్మార్ట్ అండి. మేము వచ్చేసి బ్యాంబూ కర్టెన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తూ ఉంటాము. మీకు ఇది చూస్తూ ఉంటే ఐడియా వచ్చి ఉంటుంది ఇది ఎక్కడ యూజ్ చేస్తామని చెప్పేసి. సో ఇదే అండి మనకు బ్యాంబూ కర్టెన్స్. ఈ గ్రీన్ కలర్ మ్యాట్లో ఉంది కదా, ఇది వచ్చేసి మనకు లోపల సైడ్ కనిపిస్తూ ఉంటుంది మనకు ఇన్సైడ్ సైడ్. సో ఇది వచ్చేసి మనము ఇలా ఈ తాడు ఉంటుంది కదా మనకు అప్ అండ్ డౌన్ చేసుకోవడానికి ఉంటుంది అనమాట, రోలింగ్ చేసుకోవడానికి. మనకు ఏ సైజ్ వరకు కావాలనుకుంటే ఆ సైజ్ వరకు మనకు రోలింగ్ చేసుకోవడానికి ఉంటుంది. ఇది చూశారు కదా ఈ బ్యాంబూ కర్టెన్స్ అనేది. జనరల్గా ఈ బ్యాంబూ కర్టెన్స్ మనం ఎందుకు యూజ్ చేస్తామని చెప్పేసి అంటే మనకి ఇప్పుడు వచ్చేది ఎండాకాలం అనమాట. సో ఎండాకాలంలో డైరెక్ట్ సన్లైట్ మనకు లోపలికి రాకుండా మనకు బాల్కనీలలో ఈ బ్యాంబూ కర్టెన్స్ యూజ్ చేస్తే కనుక మనకు ఆ సన్లైట్ లోపలికి రాకుండా ఉంటుంది. అలాగే మనకు వర్షాకాలంలో కూడా మనకి ఈ బ్యాంబూ కర్టెన్స్ వేసుకోవడం వల్ల వర్షం అనేది బయటకి పడిపోతూ ఉంటుంది అనమాట. అంటే లోపలికి 90% మనకు కవర్ చేస్తుందండి. మీకు ఇంకొక చిన్న డౌట్ కూడా వస్తుంది, వర్షాకాలంలో ఇది మళ్ళీ తడిస్తే పాడవదా అని చెప్పేసి. సో పాడవదండి, ఎందుకంటే ఇది వాటర్ ప్రూఫ్ కర్టెన్స్ కాబట్టి. సో వాటర్ ప్రూఫ్ కర్టెన్స్ అని ఎందుకు అంటున్నా ఉంటా అంటే ఈ బ్యాంబూ కర్టెన్స్కి మనము పెయింట్ వేస్తామన్నమాట. సో పెయింట్ వేయడం వల్ల మనకు వర్షం పడ్డా కూడా మనకు పాడవదు. ఈ బ్యాంబూ కర్టెన్స్లో మనకు టోటల్గా 3 కలర్స్ వస్తాయండి. ఇది వచ్చేసి మనకు గ్రీన్ కలరు. ఈ వెనకాల వచ్చేసి మనకు నెట్ అండి, షేడ్ నెట్ అని చెప్పేసి అంటూ ఉంటాం. యూజువల్గా మనకు గ్రీన్ హౌస్లో యూజ్ చేస్తూ ఉంటాము. సో మనకు లోపల సైడ్ వచ్చేసి ఇలా ఉంటుంది అనమాట ఈ బ్యాంబూ కర్టెన్స్. మనకు ఇదొక కలర్ ఒకటి, నెక్స్ట్ ఇలా బ్రౌన్ కలర్లో వస్తుంది అనమాట. ఈ కలర్ ఒకటి వస్తుంది, నెక్స్ట్ వచ్చేసి మనకు ఈ కలర్లో వస్తుంది ఇంకా. సో దీంట్లో మనకు ఏ కలర్ అయినా కూడా మనకు సేమ్ ప్రైస్ అండి. ఇక్కడ విత్ ఇన్ హైదరాబాద్లో అయితే కనుక మనకు 90 రూపీస్ పర్ సేఫ్టీ విత్ ఇంక్లూడింగ్ ఇన్స్టాలేషన్ అండ్ ఎవ్రీథింగ్ అనమాట. సో మీరు మాకు ఎవరైనా కాల్ చేసినా కనుక మేము సైట్ విజిట్ చేసేసి మీకు కొటేషన్ లాగా ఇస్తాము. సో దాన్ని బట్టి మనం మాట్లాడుకోవచ్చు. ఇంకా ఇది ఫ్రీ ఇన్స్టాలేషన్ విత్ ఇన్ హైదరాబాద్. సో చూశారు కదా, ఇది వచ్చేసి మనకు ప్లెయిన్ బ్యాంబూ కర్టెన్స్ కదా. సో మనకు వేరే వాళ్ళకు తేడా ఏంది అని చెప్పేసి అంటే మన దగ్గర ఒక వెరైటీ ఉంటుందండి. ఇలా మనకు డిజైన్లో వస్తుంది బ్యాంబూ కర్టెన్స్. ఇది మనకు సౌత్ ఇండియాలో ఎక్కడ కూడా దొరకదు. సో ఇది మన ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ కాబట్టి మనం కస్టమైజ్ బ్యాంబూ కర్టెన్స్ కూడా మనం మేకింగ్ చేస్తూ ఉంటాము. సో చూడండి దీనికి దానికి తేడా అనేది. ఇది వచ్చేసి మనకు ప్లెయిన్లో వచ్చేసింది, ఇక్కడ వచ్చేసి మనకు డిజైన్లో వచ్చింది. ఇది చూడండి ఇది ఎంత అందంగా ఉందో అసలు, ఇంకా డిజైన్స్ కూడా. సో ఇది మనము మ్యానుఫ్యాక్చర్స్ కాబట్టి మనం మాత్రమే చేస్తాము, ఇంకా వేరే వాళ్ళ దగ్గర అవైలబుల్ ఉండదు మ్యాక్సిమం. ఇది కూడా మనకు రోలింగ్ ఇలా ఉంటుంది. ఈ తాడు పైకి ఇలా లాగితే మనకు పైకి వెళ్ళిపోతూ ఉంటుంది. సో ఇందాక చెప్పినట్టు హైట్ కూడా మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు ఎంతవరకు కావాలనుకుంటే అంతవరకు. ఇది వచ్చేసి మనకి స్క్వేర్ ఫీట్ 120 రూపీస్ స్క్వేర్ ఫీట్ ఉంటుందండి. అది వచ్చేసి 90 రూపీస్ కదా, ఇది వచ్చేసి 120 రూపీస్ స్క్వేర్ ఫీట్. ఇది డిజైన్ వచ్చింది కాబట్టి దీనికి వర్క్ కూడా ఎక్కువ ఉంటుంది కాబట్టి సో ప్రైస్ కూడా దానికంటే కొద్దిగా తేడా ఉంటుంది అనమాట. చూశారు కదండి బ్యాంబూ కర్టెన్స్ది. సో ఇప్పుడు మనం మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లో ఉన్నాం కాబట్టి అసలు మ్యానుఫ్యాక్చరింగ్ ఎలా చేస్తాము, దాని ప్రాసెస్ ఏంటి అని చెప్పేసి కూడా మనం ఒకసారి చూద్దాము. ఇది ఒకసారి చూద్దామండి. బ్యాంబూ కర్టెన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్ అనేది బ్యాంబూ స్ప్లిట్టింగ్ అండ్ స్లైసింగ్ చేసుకున్న తర్వాత ఇలా మనకు ఈ కర్టెన్స్ ఇలాగా ఉంటుందన్నమాట. దీనికి మనం ఏం చేస్తామంటే ఇక్కడ మనకు పెయింట్ వేసుకుంటా ఉన్నాం. ఇది వచ్చేసి మనకు పెయింట్. ఈ పెయింట్లోనే మనకు టర్పెంటాయిల్ కలుపుతూ ఉంటాం కాబట్టి మనకు వాటర్ ప్రూఫ్ అని చెప్పేసి చెప్పాం కదా. ఈ టర్పెంటాయిల్ కలపడం వల్ల మనకు ఫంగస్ అనేది రాకుండా ఉంటుంది. అలాగే మనకు వర్షంలో ఇది నానినా కూడా మనకు పాడవదనమాట. ఇది కస్టమర్ చాయిస్ అండి. అంటే మనకు దీంట్లో 2 కలర్ ఆప్షన్స్, ఈ కలరు నెక్స్ట్ వచ్చేసి మనకు గ్రీన్ కలర్ కూడా ఉంటుందన్నమాట. సో కస్టమర్ ఏ కలర్ చెప్తే కనుక ఆ కలర్ మనము పెయింట్ వేసి ఇస్తాము.
ఇది ఫస్ట్ ప్రాసెస్ అనమాట ఈ పెయింటింగ్ అనేది. నెక్స్ట్ ప్రాసెస్ వచ్చేసి మనకు ఇది అయిపోయిన తర్వాత దీన్ని ఎండలో ఎండబెట్టేస్తాము. ఇది ఆరిపోయిన తర్వాత మనకు ఆ స్టిచ్చింగ్ అనేది ఉంటుంది అన్నమాట. సో నెక్స్ట్ స్టిచ్చింగ్ ప్రాసెస్ చూసుకుందాము. చూడండి ఒకసారి పెయింట్ కూడా మనకు చాలా నీట్గా వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి మనకు పెయింటింగ్ అయిపోయింది కదండి, నెక్స్ట్ స్టిచ్చింగ్ ప్రాసెస్కి వచ్చేసినాము. ఇలా మనము కింద బ్యాంబూ కర్టెన్స్ అనేది పెట్టేసుకుంటా ఉన్నాం ఇక్కడ. నెక్స్ట్ దీనిపైన మనం క్లాత్, మనం కస్టమర్ ఏదైతే చూజ్ చేసుకుంటారో ఆ క్లాత్ మనము స్టిచ్చింగ్ చేస్తూ ఉంటాం అనమాట. సో ఫస్ట్ ఇలా పెట్టేసుకోవాలి. దాని తర్వాత మన టూల్స్ అనమాట అవి. ఇదండి మనకు స్టిచ్చింగ్ ప్రాసెస్. ఇది ఈ క్లాత్ని మనము ఫస్ట్ కుట్టేసుకోవాలి. ఇలా చూడండి మా పర్సన్ ఇలా కుడుతున్నారు. సో ఇది కంప్లీట్గా మనకు హ్యాండ్ మేడ్. ఎక్కడ కూడా మనకు మీరు చూసి ఉంటారు మెషినరీ మేడ్ అనేది ఎక్కడ కూడా కనిపించదు అసలు ఇంకా. సో అందుకని మనకు ఇది టైం పడుతూ ఉంటుంది కొద్దిగా మేకింగ్ చేసుకోవడానికి. సో ఇది స్టిచ్చింగ్ ప్రాసెస్ ఇది. నెక్స్ట్ వచ్చేసి మనకి క్లాత్ అయిపోయింది కదండి. క్లాత్ అయిపోయిన తర్వాత మనకు సైడ్లో నవార్ వస్తుంది అనమాట. ఈ నవార్ చూడండి, సైడ్లో ఫస్ట్ నవార్ కుట్టేసుకుంటాము. ఇలా నవార్ కుట్టేసుకుంటూ ఉంటాము. ఈ నవార్ అనేది మనకు సైడ్లో చూడండి, ఈ సైడ్లో వచ్చేస్తుంది. ప్లస్ మళ్ళీ మనకు మిడిల్లో కూడా మనకు స్టిచ్చింగ్ అయిపోయింది అనమాట. ఇంకొక ప్రాసెస్ ఉంటుందండి దీంట్లో, మళ్ళీ దీనికి తాడేసుకోవాలన్నమాట. ఇది ఫైనల్ ఇంకొక ప్రాసెస్, లాస్ట్ ఫైనల్ ప్రాసెస్ అండి ఇది. ఈ తాడేసుకోవడము. ఈ తాడేసుకున్న తర్వాత మనకు ఇలా వస్తుంది మనకు అవుట్పుట్ అనేది. సో ఇది ఫైనల్ ఇంకా. సో ఇదండి మాది. చూశారు కదా ఈ బ్యాంబూ కర్టెన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్ అనేది ఎలా ఉంటుంది అనేది. సో మీకు ఏ సైజులో కావాలంటే ఆ సైజులో కస్టమైజ్ మేము చేసిస్తామన్నమాట. ఇది మనకు వచ్చేసి ఏపీ అండ్ తెలంగాణలో కూడా మనకు అవైలబిలిటీ ఉంటుంది. అంటే ఏపీలో అంటే మనకు ట్రాన్స్పోర్టేషన్ ఛార్జెస్ మీరు పెట్టుకోవాల్సి వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి మాకు డీలర్స్ కూడా కావాలండి. మరిన్ని వివరాలకి స్క్రీన్ పైన మా నెంబర్ కనిపిస్తూ ఉంది కదండి, ఆ నెంబర్కి కాల్ చేస్తే మనం మాట్లాడదాం ఇంకా. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్.